బాబాయ్ మీరు పిలవని పెళ్లికి వెళ్ళడం చూసుంటారు, పిలవని పేరంటానికి వెళ్ళడం చూసుంటారు, కానీ మేమైతే పిలవని షష్ఠపూర్తికి అయితే వెళ్ళిపోయాం. మా ఐకాన్ గడు ఈ వయసులో వీళ్ళకి పెళ్లి ఏంట్రా అని అడుగుతున్నాడు. అరే అది షష్ఠపూర్తిరా బాబు అని చెప్పా. నిజానికి షష్ఠపూర్తి దేనికి చేసుకుంటారో నాకు కూడా తెలియదు బాబాయ్, మీకు గాని తెలుసుంటే కొంచెం కామెంట్ చేసేయండి. ఇంకా ఎంట్రన్స్ లోనే స్నాక్స్ కింద చికెన్ బాల్స్, పొటాటో రోల్స్, మోక్టైల్స్ అయితే పెట్టారు బాబాయ్. ఇంకా నెమ్మదిగా కడుపులోకి తోసి పైకి వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసి భోజనానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సపరేట్ గా పెట్టారు. మనం అయితే వెజ్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకొని నాన్ వెజ్ లైన్ లోకి అయితే దూరిపోయాం. పద్ధతి ప్రకారం ఆనియన్స్, నిమ్మకాయలు వేసుకొని రుచిగా రసమలై, పక్కనే పన్నీర్ స్వీట్, రాజస్థాన్ రుమాలి రోటి, దమ్ముగా దమ్ బిర్యానీ, చిట్టిగా చిట్టుముత్యాల బిర్యానీ, మాటల్లోనే మటన్ కర్రీ, పక్కనే ఫ్రాన్స్ ఫ్రై, ఇంకా క్రాబ్స్ జాయింట్, ఫైనల్ గా ఫిష్ ఫ్రై అండ్ నాకు ఎంతో ఇష్టమైన వైట్ రైస్ విత్ బొమ్మిడాల ఫిష్ కర్రీ. అబ్బో అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి బాబాయ్. ఇంకా పెట్టినట్టు తినేసి ప్లేట్ క్లీన్ చేసే పని కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసి లాస్ట్ లో స్వీట్ కిల్లి నోట్లో వేసుకుంటే బాబాయ్ సూపర్. చాలా రోజులకి ఒక మంచి ఫుడ్ తిన్నారా బాబు అనిపించింది. ఎంతకీ ఇంత మంచి ఫుడ్ ఎక్కడి నుంచి తెప్పించారు అని అడిగితే మన వైజాగ్ లో ఉన్న జిఎస్ఆర్ క్యాటరింగ్ వాళ్ళదంట. మీకు కూడా ఇలాంటి మంచి ఫుడ్ మీ పెళ్లికి అండ్ ఫంక్షన్ కి కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నంబర్ కి కాల్ చేసేయండి బాబాయ్.